Hi, hello, namaste, and welcome to my show from the bottom of the heart in Suman TV, the India's largest digital media platform. ఆగస్ట్ 9న థియేటర్స్లో వస్తుంది ఒక హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిలిం. అయితే దీంట్లో అంతా కొత్త వాళ్ళు, నో రికగ్నైజ్డ్ ఆర్టిస్టులు ఒకరిద్దరు తప్ప మొత్తం కొత్త వాళ్ళతోనే చేసినటువంటి ఈ సినిమాకి హైలీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా వస్తాయి అంటే ద రీజన్ ఈజ్ ద మెగా డాటర్ నిహారికా కొనిదెల. నిహారికా కొనిదెల గారి నిర్మాతగా చేసినటువంటి ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ అయినటువంటి ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ చూస్తుంటే రియల్లీ దర్ మేకింగ్ వేవ్స్. చాలా చాలా కొత్తగా వెరైటీగా ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోటి ఈ సినిమా సాగుతుంది అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఏర్పాటైపోయింది. సో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు విశేషాలు మనం కొన్నిదలుగా నిహారిక గారితో మాట్లాడదాం. వెల్కమ్ అండి. హలో అండి. హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్. హౌ ఆర్ యూ? లుకింగ్ బిట్ టైర్డ్. వెరీ టైర్డ్. వెరీ టైర్డ్ బట్ ఇట్స్ ఓకే. అంటే ఈ టైంలో ఈ ప్రమోషన్స్ ఇంత పెద్ద హెవీ బర్డన్ ఎలా ఉంది ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్? ఇట్స్ మే నాట్ బి న్యూ టు యూ ఫర్ కానీ ఫీచర్ ఫిల్మ్ కి ఫస్ట్ టైం ప్రొడక్షన్ కాబట్టి ఇట్ డస్ ఫీల్ న్యూ. వెరీ నర్వస్ ఎందుకంటే ఓటీటీలో రిలీజ్ చేసిన వాటికి ఫీడ్బ్యాక్ ఉండదు, మనకు వచ్చి చెప్పడమే తప్ప మనం కింద కామెంట్స్ లాంటివి ఏది ఉండదు. బట్ సినిమా అనేసరికి ఇమ్మీడియట్ గా అందరూ జడ్జ్ సీట్ లో కూర్చొని చూస్తారు. సినిమాలో రివ్యూ రైటర్స్ అనే కాదు, మామూలు ఆడియన్స్ కూడా అందరూ జడ్జ్ సీట్ లో కూర్చొని చూడడం జరుగుతుంది. సో ఇట్స్ క్వైట్ ఎక్సైటింగ్. ప్రాసెస్ వాజ్ వెరీ నైస్. ప్రాసెస్ పెద్ద డిఫరెంట్ ఏం కాదు టు ప్రొడ్యూసింగ్ ద అదర్ కాంటెంట్. కానీ 11 మంది కొత్త క్రూతో చేయడం అనేది ఇట్స్ ప్రిటీ న్యూ ఫర్ మీ. అండ్ బట్ దే వర్ ఆల్ వెరీ స్వీట్, వెరీ అండర్స్టాండింగ్. ఎక్కడే అంటే ఆ రోజు సపోజ్ వన్ డే అట్లా ఈరోజు 3 క్యారవాన్లు వచ్చినాయంటే దే యూస్ టు అడ్జస్ట్. దే వర్ వెరీ వెరీ అండర్స్టాండింగ్. అయితే 11 మందితో ఒక రోళ్ళతో మామూలుగా హీరో అంటే ఒకరు ఉంటారు, ఇద్దరు ఉంటారు, మల్టీ స్టార్ అనుకుంటారు, కొత్త వాళ్ళతో అయినా సరే ఏదైనా సరే. కానీ ఇంతమందితో ఒక సినిమా ప్లాన్ చేయాలి అనేటువంటి థాట్ డైరెక్టర్ వచ్చి చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? అసలు కంటెంట్ లో నేను ఆయన స్టోరీ చెప్పక ముందే ఆయన వచ్చి చెప్పాడు అనమాట, ఇలా 11 మంది హీరోలు ఉన్నారండి, యాక్టర్స్ మెయిన్ లీడ్స్ 11 మంది హీరోలని కాదు 11 మంది మెయిన్ లీడ్స్ అని చెప్పి. సరే అందరు కొత్త వాళ్ళు అంటున్నారు, సరే మనం తర్వాత మాట్లాడితే మనం మార్చేయచ్చులే, కొంతమందిని తెలిసిన వాళ్ళని పెట్టుకొని, ఎందుకంటే మనకు సేల్ వాల్యూ మార్కెటింగ్కి కావాలి కదా అని చెప్పి. బట్ స్టోరీ వినిన తర్వాత ఐ వాజ్ సో కన్విన్స్ దట్ ఇట్ హ్యాస్ టు బీ కొత్త వాళ్ళతోనే తీయాలి, ఎందుకంటే వాళ్ళకి ఇది వరకు ఎలాంటి బ్యాగేజ్ ఉండకూడదు యాజ్ యాక్టర్స్. సో అలాంటి సినిమా తీయాలి. ఐ వాజ్ డెఫినెట్లీ కన్విన్స్డ్ ఆఫ్టర్ ద నారేషన్. యాక్చువల్గా ఫార్ములా అంటారు, ఫార్ములా అనేది కొత్త వాళ్ళతో చేయడం కూడా ఒక ఫార్ములా. నిజంగా ఈ బ్యాగేజ్ లేకుండా, ఇమేజ్ బ్యాగేజ్ లేకుండా ఉంటుంది. అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఐ గివెన్ ఈ సినిమా ద్వారా అట్లీస్ట్ అందరూ గుడ్ పర్ఫార్మర్స్ టు ద ఇండస్ట్రీ. అందరూ హీరోలు అవ్వకపోవచ్చు ఫ్యూచర్లో, కానీ డెఫినెట్గా దే విల్ ప్లే సమ్ ఇంపార్టెంట్ రోల్స్ ఇన్ మోస్ట్ ఫిల్మ్స్. 11 మంది అబ్బాయిలే కాకుండా అమ్మాయిల్లో కూడా కొత్త వాళ్ళు ఉంటారు. అమ్మాయిలు 5 కొత్త మంది, 5 కొత్త వాళ్ళు, కొత్త వాళ్ళు మొత్తం ద గేట్వే ఆఫ్ 16 న్యూ టాలెంట్ to the industry. Wonderful. Being you the new producer. Yeah. First time producer. Director is a first timer. Yeah. So it is a very big venture అనిపించింది కదా? Yeah. సాహసమేనా, ఎక్స్పెరిమెంట్ on yourself as a producer? It's not an experiment because our statistics are quite good. ఎందుకంటే సినిమా పరంగా చూసుకుంటే ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్, ఇట్స్ నాట్ అన్ ఆర్ట్ ఫిల్మ్. ఎక్స్పెరిమెంట్గా ఏమంటారు, ఒత్తి డ్రామా వేసేసి ఒత్తి సీరియస్గా చూపించేసి ఏమైనా ఉందా, ఒత్తి అదేనా అనుకుంటే కాదు. దిస్ అ లాట్ ఆఫ్ కామెడీ. వీ హ్యావ్ 8-9 సాంగ్స్, టోటల్గా 12 సాంగ్స్ బిట్ సాంగ్స్తో కలిపి. వీ హ్యావ్ సాంగ్స్, డాన్స్ చేసే సాంగ్స్ ఉన్నాయి, లవ్ సాంగ్స్ ఉన్నాయి. సో ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది సినిమాలో. అది కాకుండా వీ ఆల్సో హ్యావ్ సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు విల్ హ్యావ్ గుడ్ కంటెంట్, హార్ట్ తోటి బయటకు వస్తామన్నమాట. సో ఇట్స్ నాట్ అన్ ఎక్స్పెరిమెంట్, బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అ లిటిల్ బిట్ ఆఫ్ అ రిస్క్ ఫర్ మీ. ఐ ఫెల్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఇన్ ద స్టార్టింగ్, సినిమా చూడకముందు. ఇప్పుడు సినిమా చూసాను కాబట్టి చాలా కాన్ఫిడెన్స్. యాక్చువల్గా మీరు చేసిన వెబ్ సిరీస్ కానీ, మీరు చేసినటువంటి సూర్యకాంత్ సినిమా కానీ, ఇవన్నీ కూడా హై ప్రొఫైల్ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ హై సొసైటీ ఫిల్మ్స్. ఇది వచ్చేటప్పుడు కమిటీ కూడా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక రోల్. మోర్ ఓవర్ దట్ ఆల్సో ఒక కాంట్రవర్షియల్ ఇష్యూస్ మీరు తీసుకున్నారు. కమిటీ, క్యాస్ట్, రిజర్వేషన్స్, వీటన్నిటికి సంబంధించి ఆ సబ్జెక్ట్ని ట్యాకిల్ చేయటం అనేటువంటిది బోత్ వైజ్, క్రియేటివ్ వైజ్ అండ్ సెన్సిటివ్నెస్ వైజ్ కూడా చాలా రిస్క్ కదా. దాని పట్ల మీరు ఎలాంటి అవగాహన ఏర్పరుచుకున్నారు?
జాగ్రత్తలు తీసుకున్నామండి చాలా, ఎందుకంటే ఇది కరెక్ట్ ఇది తప్పు అని చెప్పడానికైతే లేదు, అదైతే మేము చెప్పలేదు. సిస్టమ్ అయితే ఇలా ఉంది, అది అందరికీ తెలిసిందే. ఒక విధంగా మనకి ఉంది బయట మతం కులం ఈ డిఫరెన్స్ we have different people. Yes, when it comes to religion and class and all, we have different this thing. అలా చూపించాం కానీ ఎవరిని తక్కువ ఎక్కువ చేసి అయితే చూపించలేదు, అది డెఫినెట్గా ఉంది. బట్ మా స్టోరీ ఈజ్ నాట్ ఎంటైర్లీ అబౌట్ కాస్ట్ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ రిజర్వేషన్, వాటి గురించి కాదు స్టోరీ. జస్ట్ much about the love story or much about the society? It's much about friendship. Okay. It's mostly about friendship, of boys friendship, where there is a love story also involved. 12 ఏళ్ళకి వచ్చే జాతర also is involved. Village politics is involved, and also this reservation caste and వాటి మీద కొంచెం 11 members ఉంటే 11 అనగానే మనకు గుర్తుకొచ్చేది క్రికెట్ టీమ్. క్రికెట్ టీమ్. ఈజ్ దేర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు క్రికెట్? అంటే చిన్నప్పుడు ఒక 10 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు జరిగే జీవితంలో ఏమేమి ఉంటాయో ఒక ఊర్లో పెరిగిన అబ్బాయికి అవన్నీ ఉన్నాయండి, అందులో క్రికెట్ కూడా ఒక పార్ట్. కానీ క్రికెట్ ఏది అంత క్రికెట్ ఈజ్ నాట్ ద సోల్ ఆర్ ద క్రక్స్ ఆఫ్ ద ఫిలిం. అలాగే కాస్ట్ రిజర్వేషన్ కూడా ఇట్స్ నాట్ ద క్రక్స్ ఆఫ్ ద ఫిలిం, ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ అ ఫిలిం. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఆవేశపడటం ఆలోచించడం అనేటువంటి రెండు జరుగుతాయి సొసైటీలో. ఆలోచించేలాగా ఉంటుందా, ఆవేశపడేలాగా ఉంటుందా? వాట్ విల్ బి ద ఆలోచించేలాగే ఉంటుంది. ఆలోచించేలాగా అంటే ఇది కొంత కులాలు మతాలు రిజర్వేషన్స్ అనేటువంటి సెన్సిటివ్ పాయింట్స్ తీసుకున్నారు కాబట్టి ఈ సినిమా చూసిన తర్వాత వాటి పట్ల ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పడే అవకాశం ఉంది. ఎస్, దిస్ ఈజ్ నాట్ ద సిస్టమ్, మనం మారాలి అనేటువంటి ఒక ఇది. ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు గివ్ ఎనీ మెసేజ్ సార్, నో మెసేజ్ ఇన్ మై ఫిలిం ఎట్ ఆల్. ఇట్స్ ప్యూర్లీ అబౌట్ ఫ్రెండ్షిప్. ఎలా చిన్నగా ఉన్నప్పుడు ఏమీ తెలియని వయసులో ఫన్గా ఉంటారు, అలా ఒక వయసు వచ్చేసరికి ఇవన్నీ అవగాహన వస్తుంది. అవగాహన వచ్చి కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు, దాని తర్వాత ఎలా వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు అనేదే స్టోరీ. Okay, so it's much friendship కాబట్టి you got triggered. Yeah, I got triggered. Not because of the politics. No, definitely not. Definitely not. I mean, that is also good drama that is there in the film, but I got connected to it more because of the friendship. ఓకే ఓకే. ఈ లవ్ ఆస్పెక్ట్ అనేది అది ఎలా ఉంటుంది? టు దట్ ఎక్స్టెంట్ ఆ డ్రైవ్ ఎలా వచ్చాలి? లవ్ ఉంది, కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి, కొంతమందికి లవ్ స్టోరీ ఉంటుంది. దట్స్ ఆల్సో వెరీ స్వీట్, వెరీ క్యూట్. మన విలేజ్లో ఎలా అయితే ఈ కిరాణా కొట్టు షాప్ దగ్గర అమ్మాయిని చూసి చెప్పలేక భయంతో ఉంటారో, సో ఆ లవ్ స్టోరీస్ అవన్నీ అలా ఉంటాయి అన్నమాట. ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఇస్ ఆల్సో. ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఇస్ దేర్ అ లాట్, బికాస్ ఇలా సీరియస్ గా ఈ పోస్టర్లో ఇలా కనిపిస్తున్నారు కానీ చాలా కామెడీ ఫేస్లు వీళ్ళన్న. దే ఆర్ వెరీ ఫనీ వెన్ ఇట్ కమ్స్ టు రియల్ లైఫ్, దే ఆర్ ఆల్సో వెరీ ఫనీ వెన్ ఇట్ కమ్స్ టు. వీడు స్పెక్స్ పెట్టుకొని ఉన్న అతను చిన్నోడు క్యారెక్టర్ చేశాడు. హీఈస్ వెరీ గుడ్ కామిక్ రిలీఫ్ ఇన్ ద ఫిలిం. ప్రసాద్ బెహ్రా ఇస్ అ వెరీ గుడ్ కామిక్ రిలీఫ్ ఇన్ ద ఫిలిం. వెరీ నైస్ ఫన్. ఈ పోస్టర్ ఈ హెడ్స్ కనిపిస్తున్న ఈ పోస్టర్ లో అక్కడ సాయి కుమార్, ఆ చివర్లో శ్రీలక్ష్మి గారు, వీళ్ళిద్దరు తప్ప నోటెడ్ ఫేస్లు. అందరూ కొత్త వాళ్ళే అండి, అందుకని అందరూ కొత్త వాళ్ళే. అందరూ కొత్త వాళ్ళే. అంటే పర్టికులర్ గా సాయి కుమార్ గారిని తీసుకోవడానికి ఏంటి? మాకేంటంటే ఇప్పుడు బాయ్స్ కి అదర్ సైడ్ ఉండాలి, బ్యాలెన్స్ చేయాలి అంటే వి వాంటెడ్ సమ్మన్ హూ ఇస్ అదేంటి సందడిగా ఉండే ఒక పర్సన్ కావాలి. అట్ ద సేమ్ టైమ్ సమ్మన్ హూ దీస్ బాయ్స్ ఆర్ స్కేర్డ్ ఆఫ్, అండ్ ఆల్సో మేము ఎదిరించగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ ఒకటి. సాయి కుమార్ గారు యాజ్ అన్ యాక్టర్ ఐ రియలీ లైక్ హిమ్, ఈస్ వెరీ వర్సటైల్. సో మేము బుజ్జి క్యారెక్టర్ అనుకున్నప్పుడు వీ వర్ లైక్ వీఆర్ గోయింగ్ విత్ సాయి కుమార్ గారు, నో డిస్కషన్స్ అట్ ఆల్. యా, నో యునానిమస్. అలాగే శ్రీలక్ష్మి గారు అంటే చాలా కమెడియన్, షీ ఈజ్ ఎ వెర్సటైల్ కమెడియన్, ట్రెండ్ నడిచింది శ్రీలక్ష్మి గారు. అయితే ఇప్పుడు చూస్తే ఒక ప్యాథటిక్ మదర్ క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది. షీ ప్లేస్ ఇడ్లీ మామ, ఇడ్లీ కొట్టుండే ఒక మా అమ్మ. I know this thing. She has a very sweet character. పాపం కాదు, not too sad, but very sweet and very innocent character. Yeah. ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంతమంది చేస్తున్నారు. బట్ వేర్ ఈజ్ నిహారిక? There is no room for her. There. I'm there. Yeah, I'm just the producer for this one. Only the producer. Yeah. మీరు as an actor, as a host, as a producer, as an entrepreneur are going very well. Of course, మధ్యలో కొన్ని సినిమాలు డిసప్పాయింట్ చేసినా సరే, బట్ యూ హ్యావ్ మేడ్ అప్ యువర్ పర్టికులర్ బ్రాండ్. Yeah.
దానికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అదే ప్రొడ్యూసర్గా టర్న్ అవ్వాలనేటువంటిది ఒక పెద్ద హెవీ రిస్క్గా అనిపించిందా అసలు ఈ టర్నింగ్ అనేటువంటి దాంట్లోకి అంటే దిగటం అనేటువంటిది? యా ఐ వాజ్ ఎందుకంటే ఆర్టిస్ట్గా మీరు చేసినప్పుడు నిర్మాత కష్టాలు మీకు తెలిసి ఉండదు. మీరు నిర్మాత అయ్యారు కాబట్టి ఇప్పుడు నిర్మాతల కష్టాలు ఏంటో అర్థమైనయా? అంటే కష్టాలు అని కాదు, ఐ హ్యావ్ అ వెరీ గుడ్ అండ్ స్ట్రాంగ్ ప్రొడక్షన్ టీమ్ అండి. వేర్ మా ఈపీ గారు కానీ మా ప్రొడక్షన్ మేనేజర్స్ కానీ మాకు అమలాపురంలో హెల్ప్ చేసిన మిగతా లొకేషన్ మేనేజర్స్ కానీ దే వర్ సో హెల్ప్ఫుల్ అండ్ ఆల్సో వెరీ ట్రాన్స్పరెంట్. సో నాకు అది చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో నేను మద్రాస్లో నా తమిళ సినిమా షూటింగ్ చేస్తున్నాను అనమాట. సో ఎక్కువ మటుకు నేను రాలేకపోయినా సెట్కి, అప్పుడప్పుడు వెళ్ళిన ఒక 1-2 వీక్స్ సెట్కి వెళ్ళినా కూడా ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ నాట్ మిస్సింగ్ అవుట్ అ లాట్. ఎందుకంటే నాకు ఎవ్రీ డే ఐ యూస్ టు గెట్ డీటెయిల్స్ అబౌట్ షూటింగ్ ఎలా అవుతుంది, ఏమేమి అవుతుంది, ఏది వచ్చాయి ఏది రాలేదు, హౌస్ ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు ఈ సినిమాలో సాంగ్స్ ఇప్పటికి రిలీజ్ అయిన 4 సాంగ్స్ రిలీజ్ అయినాయి. మొత్తం ఎన్ని సాంగ్స్ ఉంటాయి? 12 సాంగ్స్. 12 సాంగ్స్ బిట్ సాంగ్స్ తో కలిపి. ఇప్పుడు పాత రోజుల్లో బజారు పాతాలు మీరు ఆ రోజుల్లో 12 సాంగ్స్ అంటే 11 మంది ఉన్నారు కదండి, తలా ఒక సాంగ్ కాదు. లేదు, వీ హ్యావ్ అరౌండ్ 6 to 7 songs that are fully there in the film and మిగతా సాంగ్స్ ఒక 7 ఉంటాయి. యా 7 సాంగ్స్, మిగతా బిట్ సాంగ్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేటువంటి సాంగ్స్ యాజ్ యూజ్డ్ సంథింగ్ లైక్ ఆర్ఆర్. ఆర్ఆర్ లాగా. సో మ్యూజికల్ గా హౌ ప్రామిసింగ్ ఇట్ ఈస్, ఎలాంటి రెస్పాన్స్? అనుదీప్ గారు హీ డిడ్ 2 songs in హనుమాన్. అది ఆయన ఫస్ట్ ఫిలిం. హనుమాన్లో ఆవకాయ ఆంజనేయ ఇంకా సూపర్ హీరో అన్న ఒక సాంగ్ చేశారు. బట్ ఈ సినిమా ఆయన హనుమాన్ కన్నా ముందే ఒప్పుకున్నారు. ఆ రోజులు మళ్ళీ రావు అన్న సాంగ్ నేను విన్నప్పటి నుంచి ఇట్ కెప్ట్ హాంటింగ్ మీ సో బ్యాడ్లీ. సార్ ఎప్పుడు సార్ రిలీజ్, నేను ప్రాపర్గా వినొచ్చు ఆ సాంగ్ని, ఎప్పుడు చేస్తారు సాంగ్ని అని. బికాస్ హీఈస్ వెరీ స్ట్రాంగ్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యూజిక్. ఆ విలేజ్ సౌండ్స్ అదంతా ఆర్ఆర్ అంతా చాలా బాగా క్యాచ్ చేశారు ఆయన. అండ్ హీ రియలీ అండర్స్టూడ్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫిలిం. సో మ్యూజికలీ అండ్ ఆడియో వైజ్ ఇప్పుడు ట్రైలర్ టీజర్ చూసినా కూడా ఎవ్రీ వన్ వాస్ టాకింగ్ అబౌట్ ద how good the sound is. So it's very promising as when it comes to music. ఈ రోజున ఒక కొత్త యంగ్ డైరెక్టర్ ఫస్ట్ టైం స్క్రిప్ట్ చేతిలో పట్టుకొని ఎక్కిన గడప దిక్కుండా తిరుగుతూ ఉంటాయి ఇండస్ట్రీలో. ఫైనల్లీ హీ కేమ్ టు నిహారిక. వచ్చి తన సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఇంత హ్యాండిల్ చేయగలరా అనే కాన్ఫిడెన్స్ మీకు ఏర్పడిందా? అప్పుడు ఏర్పడిన కాన్ఫిడెన్స్కి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం రిలీజ్కి వచ్చిన ఈ టైంలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్కి ఎలాంటి డిఫరెన్స్ ఉంది? వాట్ బెటర్మెంట్ యూ పాయింట్? ఆయన ఫస్ట్ యదువంశీ గారు ఆయన ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ స్క్రిప్ట్ హ్యాండిల్ చేయాలి అంటే ఇట్స్ నాట్ జస్ట్ అ డైరెక్టర్, యూ నీడ్ ద రైట్ ప్రొడ్యూసర్, యూ నీడ్ ద రైట్ టీమ్ ఆల్సో. సో అది మేము ఆయనకి ఇవ్వగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. ఆయన సైడ్ నుంచి ఆయన ఎంత ప్రిపేర్డ్గా వచ్చినా కూడా మా సైడ్ నుంచి మేము ఏం చేయగలుగుతాము టు బ్యాకప్ దిస్ ప్రాజెక్ట్, టు మేక్ ఇట్ మోర్ ఆయనకి బ్యాక్ బోన్ లాగా ఇంకా సపోర్ట్ ఇవ్వడానికి వాట్ వీ కెన్ డూ అనేసి ఐ అండర్స్టూడ్ యాజ్ అ ప్రొడ్యూసర్. అది మేము మా డిఓపి గారిని కానీ లేకపోతే మా ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళందరినీ ఇచ్చామన్నమాట. దాని తర్వాత అప్పుడు నాకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ డెఫినెట్గా ఐ బిలీవ్డ్ ఇన్ యదువంశీ గారు అ లాట్, ఐ బిలీవ్ ఇన్ ద స్టోరీ అ లాట్. అప్పటికప్పుడు నాకు ఎవ్రీడే వారానికి ఒకసారి తీసిన ఫుటేజ్ అంతా వస్తుండింది అనమాట ఫోన్లో. సో ఐ సా ఇట్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను చెప్పింది చెప్పినట్టు తీస్తున్నారు. సినిమా చూసిన తర్వాత ఐ వాజ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఇట్స్ నాట్ అబౌట్ ఎక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ అని కాదు, కానీ ఇంత మందితోటి ఇంత బాగా యాక్ట్ చేయించి ఇంత మంచి నేరేటివ్ స్టైల్ని క్లియర్గా జనాలకి అర్థమయ్యేటట్టు చూపించారు. అండ్ దట్ విత్ అ కమర్షియల్ ఎలిమెంట్. ఇట్స్ వెరీ ఫన్. ద ఫిలిం ఇస్ అ ఫన్ ఫిలిం. సో అలాగే చూపించారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఎంటైర్ టీమ్. ఏం మాట్లాడుకున్నా ఏం చేసినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా మీన్స్ ఎకనామిక్స్. ఫైనల్లీ ఇట్ హ్యాస్ టు వర్క్అవుట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? ఎలా ఉంది బిజినెస్? సో బేసిక్గా కొత్త వాళ్ళు కాబట్టి నాకు the selling factor was me before they saw the film. Okay. But once they saw the film and once they saw the trailer and the teaser, they were very confident. Satellite or distribution value, they were very happy. You are also releasing overseas? Yeah.
మొత్తం ఆల్ ఓవర్. యా, ఆల్ ఓవర్. ఓకే. అండ్ ఆల్సో ఇప్పటి వరకు నేను ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వర్క్ చేసి ఉన్నాను కాబట్టి దే నో ద కైండ్ ఆఫ్ కాంటెంట్ దట్ ఐ మేక్. ఓకే. యాజ్ అ ప్రొడ్యూసర్ నేను ఎలాంటి కాంటెంట్, ఎంత క్వాలిటీ కాంటెంట్ చేస్తానో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇట్ వాజ్ ఈజియర్ ఫర్ మీ టు మేక్ ది ఓటీటీ ఆల్సో అగ్రీ. వాళ్ళు కాంటెంట్ అండ్ ద కాంటెంట్ వాజ్ స్పీకింగ్ అండి, ద సినిమా వాజ్ స్పీకింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఓకే ఓకే ఓకే. ఇంకా ఓకే, ఆగస్ట్ 9th థియేటర్స్లోకి వస్తున్నారు కాబట్టి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. And now let us talk something about for Niharika personal career. How happy you are with your career all these years? 2016 అనుకుంటా. 16 years. 16 లో మీ ఫస్ట్ సినిమా. Yeah. తర్వాత ఇది యాక్టర్గా, యాజ్ ఎ హోస్ట్గా, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా హౌ గుడ్ యు ఆర్ అండ్ హౌ సక్సెస్ఫుల్ యు ఆర్ అంటే ఏం చెప్తారు? Success I think is very subjective అండి, from person to person, because how can we say one person successful? ఆ స్కేల్ ఎవరో ఒకరు క్రియేట్ చేసే ఉండాలి. ఇదైతే సక్సెస్ఫుల్, ఇదైతే కాదు అని ఎవరో ఒకరు క్రియేట్ చేసి ఉండాలి. సో ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ సక్సెస్ స్కేల్. విష్ ఐ డిడ్ మోర్ ఫిల్మ్స్ ఇన్ ద లాస్ట్ 7 years. Yeah, the last 7 years I wish I made more films, but as an actor నేను ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి it's not my fault. It's just the subjects that come to me that are not up to the mark నాకు. That's why I did not do it. But as a producer and as a host, I think I've been doing some good work and I'm very proud of it. యాక్చువల్గా ఐడెంటిటీ అనేటువంటిది వచ్చేది యాక్టర్గా. Yeah. సరే, ప్రొడ్యూసర్గా సక్సెస్ అవ్వటం అనేటువంటిది, హోస్ట్గా సక్సెస్ అవ్వటం డిఫరెంట్. ఎందుకు మీకు మీ వే ఆఫ్ టాకింగ్ కానీ మీ లెవెల్ ఆఫ్ థింకింగ్ కానీ చూస్తుంటే యూ ఆర్ క్వైట్ వాట్ ఈస్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ సెలెక్టింగ్ ద సబ్జెక్ట్స్, కానీ ఎందుకు చేసుకోలేకపోయారంటే? చేసుకోలేకపోయాను కాదు, నా దగ్గరికి వచ్చే స్క్రిప్ట్స్ అలా ఉన్నాయంటే పీపుల్ వర్ గెటింగ్ టూ మెనీ ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్. అది అండ్ అవి దే వర్ నాట్ అప్ టు ద మార్క్. నాకు నరేషన్కి వచ్చినప్పుడు వెన్ దే నరేటెడ్ ఫ్యూ స్క్రిప్ట్స్ ఎక్కువ మటుకు నా మీదే బేస్ చేసుకొని, అంటే నాట్ వెరీ వెల్ ప్యాకేజ్డ్ ఫిల్మ్స్. ఎవరండి ప్రొడ్యూసర్ అంటే తెలియదండి, ఇంకా ప్రొడ్యూసర్ లేరు, మీరే చేయొచ్చు కదా. నేను ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఇలా అన్న వాళ్ళు వచ్చారు, కానీ నాకు యాక్చువల్గా ప్రాపర్లీ గుడ్ ప్యాకేజ్డ్ ఫిల్మ్స్ ఇప్పటి వరకు ఐ డి నాట్ గెట్ ఇట్. ఇఫ్ ఐ వుడ్ హావ్ గాటన్ ఇట్, యూ వుడ్ హావ్ సీన్ మీ మోర్ ఆన్ స్క్రీన్. ఇప్పుడు ఎనీ ఒక ఎంటర్ప్రెన్యూర్గా, ఒక హోస్ట్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక యాక్టర్గా, ఈ 4 ఎంటర్ప్రెన్యూర్గా కూడా అన్నాను. ఐ థింక్ యూఆర్ రన్నింగ్ సమ్ ఎనీ బిజినెస్? నో బిజినెస్. ఏమో సిద్ధు మొన్న వచ్చినప్పుడు ట్రైలర్ లాంచ్ లో ఎంటర్ప్రెన్యూర్ అనేసాడు, కానీ ఐఎమ్ నాట్ అన్ ఎంటర్ప్రెన్యూర్ అండి, జస్ట్ ఇవే చూసుకుంటాను. ఆల్ దీస్ 3 ways లో ఫ్యూచర్ ఆఫ్ నిహారిక అంటే ఎక్కువగా దేంట్లో ఉంటుంది? ప్రొడక్షన్ లో ఉంటుందా, హోస్టింగ్ లో ఉంటుందా, యాక్ట్రెస్ గా ఉంటుందా? ఐఎమ్ హోపింగ్ యాజ్ బోత్ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అన్ యాక్టర్. బోత్. హోస్టింగ్ ఏమన్నా యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో? ప్రస్తుతానికి ఏం లేదండి. చేయకూడదని కాదు, ఐఎమ్ జస్ట్ టూ బిజీ విత్ ప్రొడక్షన్ అండ్ యాక్టింగ్. ఈ రెండు హ్యాండిల్ చేయడమే ఎక్కువ అయిపోతుంది. మెగా ఫ్యామిలీలో ఇంతమంది హీరోలు ఉన్నారు. నెక్స్ట్ నిహారిక అంటే ఒక హీరోతో ప్రొడక్షన్ చేయాలంటే ప్రొడ్యూసర్ కూడా ఎక్స్పర్టైజ్ అయ్యారు, ఇప్పుడు బాగా అనుభవంలోకి వచ్చి ఉంటుంది. ఎవరితో చేస్తారు? చిరంజీవి గారా, పవన్ కళ్యాణ్ గారా? అయ్యో, ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ వైష్ణవ్. I really like him as an actor. Uppinalo, he gave such a fine performance. Vaishnav kallu chaala ishtam anamata. So something I genuinely want to work with him in the future as a producer. Any proposals materialized? No, nothing. Just my wish list. Okay. Pawan Kalyan garu, the talk of the country now. Ela anpistunda stunning success? Very, very, very happy and very content, Andy, because we've seen his struggle firsthand from the last 10 years, 12 years. 12 years. And 2014, exactly 10 years. So అప్పటి నుంచి he's been working hard. Everyone comes and asks me ఎందుకు చేయాలి, ఆయన ఏం అవసరం అని. అవసరం అంటే ఆయనకు జనాలకి సేవ చేయాలి. The people are in a bad state. He just wants to help them. That's his need. That's his want, that's his need, that's his need of the hour ఆయనకి. That is why he's working towards it. So ఆయన కష్టం చూసి లాస్ట్కి ఇంత మంచి ఫలితం రావడం అనేది it makes us so happy. It makes me happy of him, for him. మీరు ఎంత సక్సెస్ ఎక్స్పెక్ట్ చేశారు? ఈ 100% ఏంటంటే మనకు మామూలుగా ఎకనామిక్స్, సైన్స్ వీటిలో వస్తాయి, కానీ లాంగ్వేజ్ వీటిలో 100%. I was expecting 100%. నిజమా? వచ్చింది కాబట్టి చెప్పడం నిజం లేదు. I wanted is different. I was expecting. Wish is different, expectation is different. I expected like 80%.
లైక్ దట్ అందరూ అది అనుకుంది సక్సెస్ అవుతారు గ్యారంటీగా. Oh, definitely we knew that he was going to succeed. ఇంత సక్సెస్ No one even in the అంటే ఏమో సార్, నేను ఇద్దరు ముగ్గురు అయితే నాకు కొట్టేస్తారు 100కి 100 అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ కమింగ్ టు రియాలిటీ మనకి ఆల్రెడీ ఒక ఎలక్షన్స్ చూస్తున్నాం కాబట్టి మేబీ 85%. ఫ్యామిలీ అంతా కూర్చొని రిజల్ట్స్ వస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ అంతా కూర్చొని చూస్తున్నా ఎంజాయ్ చేస్తున్నా నేను విజువల్స్ మాత్రం నేను అన్న మా వదిన కూర్చొని చూసాము ఇంట్లో. ఎందుకంటే అమ్మ నాన్న అక్కడికి వెళ్ళి పిఠాపురం వెళ్ళారు. అక్కడ విజువల్స్ గురించి మాట్లాడుతున్నారా? విజువల్స్ బాగా మీరే కదా దేశం అంతా ఎంజాయ్ చేశారు ఆఫ్ కోర్స్. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిని 12 సంవత్సరాల్లో తిట్టిన తిట్లు, అన్న మాటలు, చేసిన నిందలు, ఇవన్నీ ఒక రకమైనటువంటి మాటలు కాదు, ఎన్ని మాటలు అన్నారు. అన్న ప్యాకేజ్ స్టార్ అన్నారు, వీకెండ్ స్టార్ అన్నారు, 3 భార్య 4 భార్య ఫ్యామిలీ మీద అటాక్ చేశారు. అవన్నీ విన్నప్పుడు మీకు అప్పుడు ఎలా అనిపించేది? మీకు ఎందుకు బాబాయ్, ఎందుకు బాబాయ్, అవసరమా బాబాయ్ అని అనిపించిందా? ఏదండి అంటే నేను చాలా చిన్నండి ఆయనకి సలహాలు ఇవ్వడానికి, లేకపోతే ఆయన ఏం చేస్తున్నారు అని ఆయన క్వశ్చన్ చేయడానికి. ఐఎమ్ వెరీ స్మాల్, వెరీ యంగ్. కానీ ఆయన ఏం చేసినా నా కళ్యాణ్ బాబాయ్ గురించి ఒకటి ఏం తెలుసు అంటే, మేము ఫస్ట్ స్టెప్లో నుంచి ఆలోచిస్తే ఆయన ఎప్పుడు 10వ స్టెప్ నుంచి ఆలోచిస్తారు. హీ ఆల్వేస్ థింక్స్ అహెడ్ అండ్ హీఈస్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్ టు డూ. సో నిజంగా ఆయనకు అవసరం లేకపోతే ఆయన చెయ్యరు. సో ఆయన ఎన్ని పడినా కూడా ఇంకా మాట్లాడుతున్నారు, ఇంకా జనాల కోసం ఏదో ఒకటి చేయాలని తాపత్రపడుతున్నారు అంటే దెర్ ఈస్ అ స్ట్రాంగ్ రీజన్. వీ అండర్స్టూడ్. సో వీ ఆల్ ట్రస్టెడ్, బిలీవ్డ్ ఇన్ హిమ్. ఒక రోజు వస్తుంది అందరూ నోరు మూసుకుంటారు, ఆయన అన్న వాళ్ళందరూ నోరు మూసుకుంటారు. ఒక రోజు వస్తుంది అని వెయిట్ చేసాం. ఆ రోజు వచ్చింది. డిప్యూటీ సీఎం అయ్యారు. ఓకే. బట్ ఈ రోజున ఆయన 1.5 45 days దాదాపు దగ్గర అయిపోయింది యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా, యాజ్ ఏ కన్సర్న్డ్ మినిస్టర్గా ఆయన గోయింగ్ ఎలా అనిపిస్తుంది? ఓ బ్రిలియంట్ అండి. ఇప్పుడు మా నాన్న కూడా హీఈస్ ఆల్సో బిన్ వెరీ బిజీ. సో జనవాణి చేస్తున్నప్పుడు నాన్న చెప్తా ఉంటారనమాట, వెళ్ళారు మొన్న ఒక 15 రోజులు. అంటే డైరెక్ట్గా బాబాయ్తో మాట్లాడడం కాదు కానీ నాన్న ద్వారా నాకు ఏమవుతుందో తెలుస్తుంది అనమాట. జనవాణి చేస్తున్నాం, పాప వస్తానే ఉన్నారు. వాళ్ళ బాధలు చూస్తుంటే అసలు ఆపే బుద్ధి కాదు. యూనో వాళ్ళని ఆపండమ్మా, సరే చాలు అని అనబుద్ధి కాదు. సర్లే ఇంక ఈ రోజుతో అయిపోయింది కదా, రేపు నేను ఊరెళ్ళిపోతాను అనబుద్ధి కూడా అవ్వదు. ఎందుకంటే వాళ్ళంతా పడుతున్నారు. సో హీఈస్ డూయింగ్ వాట్ ఎవర్ హీ క్యాన్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఫర్ దెమ్, ఫర్ ద పీపుల్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ దట్ ఆంధ్ర పీపుల్ టుక్ ద రైట్ చాయిస్. అవ్వగానే వచ్చేసి మేకప్ వేసుకుని సినిమాలు మొత్తం పూర్తి చేస్తారు బాబాయ్ అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ మళ్ళీ అగైన్ హీ హస్ నాట్ టర్న్డ్ అప్. No, he is not. He is very much involved with the public. He is very much involved with the public. If he has time, he will do ఒక 10-12 days of shooting మధ్యలో. But we also want to see him on screen as his fans. సుస్మిత శ్రీజ కంటే కూడాను నిహారిక లక్కీ. ఎందుకంటే పైన ఒక పెద్దనాన్న, కింద ఒక బాబాయ్, ఇద్దరు చేసిన వాళ్ళకి ఓన్లీ పెద్దన బాబాయ్లో ఉన్నారు. హౌ డు యూ ఫాదర్ ఉన్నారు కదా? ఫాదర్ కాదు కదా. మీ ముగ్గురు మధ్య షేరింగ్ ఎలా ఉంటుంది? ఓ వేర్ వెరీ క్లోజ్ అండి. అక్కలిద్దరూ దే ఆర్ వెరీ వెరీ ఏమంటారు కేరింగ్ నా మీద. సుష్మిత అక్క అయితే షీఈ్ లైక్ మై సెకండ్ మదర్. ఏం సీక్రెట్స్, నా సీక్రెట్స్ అన్నీ తెలుసు హానియాకకి. స్వీట్ శ్రీజ ఏమో షీఈ్ ఆల్సో లైక్ మై పార్ట్నర్ ఇన్ క్రైమ్. అంటే అదేలేండి, అల్లరిలో. సో మేము ట్రావెల్ చేద్దామని ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకుంటున్నాం ముగ్గురం, అదైతే అవ్వట్లేదు. సో మా యుఎస్ అలా ట్రిప్ వేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడైతే అసలు పాసిబుల్ కాదు. షీ ఈస్ బిజీ విత్ her production. You are very busy with your production. Yeah. Maybe in the end of this year. Okay. ఈ బ్రదర్స్ తో ఎలా ఉంటుంది? చాలా ఫన్ అండి. వరుణ్ ఎలా ఉన్నాడు ఆఫ్టర్ మ్యారేజ్? ఆఫ్టర్ మ్యారేజ్ హీ ఇస్ వెరీ హ్యాపీ, ఈస్ వెరీ రిలాక్స్డ్. ఎందుకంటే మా వదిన సేమ్ నాలాగే అనమాట. చాలా సందడిగా ఉంటుంది వదిన ఉంటే ఇల్లంతా. మా అన్నేమో చాలా క్వైట్, దానికి క్వైట్ ఆపోజిట్. చాలా రిలాక్స్డ్గా అలా నడుచుకుంటా ఉంటాడు అంతే ఇంట్లో. హీస్ వెరీ రిలాక్స్డ్, ఎక్కువ మాట్లాడు. బట్ నేను వదిన ఉంటే గంటలు మాట్లాడుతూనే ఉంటాం అనమాట. ఇంట్లో బ్రదర్స్ ఎంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరిలో లీడింగ్ ఫోర్స్ అంటే ఎవరు? రామ్ చరణ్. మా అందరికి అంటే డాడీ తర్వాత ఇంకా హీస్ ఫర్ అస్ అనమాట.
టేకర్ ఆఫ్ ఎవ్రీథింగ్. తమ్ముళ్ళు పవన్ కొడుకు పేరు అకిరా. అకిరా మొన్న రిజల్ట్స్ అప్పుడు ఎక్కడ చాలా చాలా ఫ్రీక్వెంట్ గా కనిపించారు. అందరూ భలే ఉన్నాడు అనేటువంటి ఆ హైట్, ఆ పర్సనాలిటీ. ఏంటి, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ హిస్ ఫ్యూచర్? అబౌట్ హిస్ ఫ్యూచర్, హీస్ అ వెరీ ప్యాషనెట్ కిడ్ అండి. హీ లవ్స్, ఏది చేసినా పూర్తిగా మనసు పెట్టి చేస్తాడు వాడు. మ్యూజిక్ నేర్చుకున్నా కూడా, వాట్ ఎవర్ హీస్ డూయింగ్, డైరెక్షన్ నేర్చుకుందాం అనుకున్నా ఏదైనా మనసు పెట్టి చేస్తాడు. సో వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ, వీఆర్ రియలీ దేర్ టు సపోర్ట్ హిమ్. ఇప్పుడు తను మస్ట్ ఇంటూ మ్యూజిక్ ఇంటూ యాక్టింగ్? అది నేనైతే అడగలేదు, సో ఐ డోంట్ నో. అకిరా చెల్లెలు తను ఆద్య. యా, తను ఏంటి, what she is into studies? Yeah, she's studying right now. చిన్నపిల్ల, she's still studying. మొత్తానికి ద ఎంటైర్ మెగా ఫ్యామిలీ ఆ రోజున రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో మీటింగ్ అనేటువంటిది, ఇట్ వాజ్ అ వెరీ 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 బిగ్ షో ఆఫ్ ద మెగా ఫ్యామిలీ. ఎవ్రీబడి ఎంజాయ్డ్. చాలా మంది చూసిన వాళ్ళ కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది. బాబా వచ్చి చిరంజీవి గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం, దట్స్ అ వండర్ఫుల్ మూమెంట్. ఇట్ వాస్ బ్రిలియంట్ అండ్ మాకు కూడా లైవ్ లో చూడడానికి ఇట్ వాస్ సో ఎమోషనల్. ఎందుకంటే లైక్ ఐ సెడ్, ఎన్ని పడ్డారో అవన్నీ గుర్తొచ్చి, సరే ఓకే అంతే. నాగబాబు గారికి ఒక సీట్ వస్తుందని ఆయన ఎంపీగా పోటీ చేస్తారని అనుకున్నారు, కానీ చేయలేదు. ఆయనకే కూడా సీట్ ఇవ్వలేని పరిస్థితి, అంత ప్రెజర్స్ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నాయి. అప్పుడు మీరందరూ ఎలా ఫీల్ అయ్యారు? ఇవ్వలేరు అనే ప్రెషర్ కాదండి. మోర్ ఓవర్ మై డాడ్ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఏదైనా పదవి తీసుకోవాలి అని. కాకుండా ఎంపీ చేస్తే బాబాయ్ కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది కదా, స్టేట్ వైజ్ లేకపోతే ఈ మీటింగ్స్ వైజ్ కొంచెం ఇంత దగ్గర నుంచి వర్క్ చేయలేరు జనసేన తోటి, అందుకని వద్దనుకున్నారేమో. నో, హి ఇస్ వెరీ మచ్ ఇంటూ, హి ఇస్ ఆల్వేస్ బిహైండ్ బాబాయ్, హి ఇస్ ఆల్వేస్ దేర్ విత్ హిమ్. డాడీని వీటిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక మంచి పొజిషన్స్ లో, కార్పొరేట్. If he wants it, he'll take it. My dad is very unpredictable, so yeah, very unpredictable. That is true. మీ ఇంట్లో ఏదైనా జరిగినా కూడా, ఏదైనా కాంట్రవర్సీ వచ్చినా కూడా ఫస్ట్ వాయిస్ డాడీదే. Yeah, he can't అసలు ఎవరిని టాలరేట్ చేయట్లేదు. ఇంపాసిబుల్. మా నాన్న ఇట్లా పౌన్స్ అవుతాడు లైన్ లాగా. డాడీ అవును, పవన్ కళ్యాణ్ గారు ఇంత పవర్ స్టార్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత, మినిస్టర్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత, తనను అన్న మాటలకి, తనను చేసిన అవమానాలకి, వీటికి ఒక రెవెన్యూ ఫార్ములాలో వెళ్తారని అందరూ అనుకుంటుంటే, అదే కాదు తెలుగుదేశం వాళ్ళు కూడా అనుకుంటుంటే, బట్ హీఈస్ క్వైట్ కామ్ అండ్ హీఈస్ క్వైట్ ఇదిగా ఉన్నారు. ఐ కెన్ ఓన్లీ థింక్ వాట్ హీస్ థింకింగ్. సో ఐ థింక్ ఈ జనాలకి హెల్ప్ చేయడం అనేది ఇట్స్ అ బిగ్గర్ మోటివ్ ఫర్ హిమ్ దాన్ టు పెట్టిగా వాళ్ళు నన్ను అన్నారు, నేను వాళ్ళ వెనకాల మళ్ళీ వాళ్ళు నన్ను అన్నారు కాబట్టి ఇప్పుడు నేను పొజిషన్లోకి వచ్చిన కాబట్టి నేను వాళ్ళని అంటాను అనే ఏమంటారు రివెంజ్ పాలిటిక్స్ కాకుండా, ఐ థింక్ హిజ్ ఎయిమ్ ఇస్ బిగ్గర్. ఓకే, సో వెరీ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్. వెరీ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్. వెరీ గుడ్. సో ప్రొడక్షన్ ఆగస్ట్ 9th కమింగ్ టు ద థియేటర్స్, కానీ ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నారు. అంటే ఈ చిన్న సినిమాకి, ఈ కొత్త కుర్రాళ్ళతో వస్తున్న సినిమాకి యు ఆర్ ద 1 page పర్సన్. సో ఇది బజ్ వచ్చి క్రియేట్ అయింది. సినిమా కూడా బాగా సక్సెస్ అవ్వాలి ప్రొడ్యూసర్గా. ఎందుకంటే ముఖ్యంగా మేకింగ్ చూస్తుంటే మతిపోతుంది. ఆ ఊర్లలో అన్ని వందల మంది, వేల మంది ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, వీళ్ళందరినీ చేసుకుంటూ ప్రొడక్షన్ అంత ఇదిగా హ్యాండిల్ చేయడం అనేది కూడా ఉన్న జాబ్ టు బి కంగ్రాచులేటెడ్. Very good. All the best. Thank you so much. We can meet in the success meet of Karwala committee. Let's meet. Nice. Thank you.